దాంతో ఆయన చాలా బాధపడ్డారు. ఇక తన కొడుకునైనా సినీ వారసుడిగా తీసుకురావాలని కోటగారు ట్రై చేయగా ఆయన కొడుకు కోట ప్రసాద్ మొదటిసారి జగపతి బాబు నటించిన గాయింపు సినిమాలో యాక్ట్ చేశారు. ఇక ఆ సినిమాలో ప్రసాద్ చనిపోయి పాడి మీద పడుకునే సీన్ ఉండగా నేను బ్రతికి ఉండగా నా కొడుకుని అలా చూడలేనని కోటగారు జగపతి బాబుతో చెప్పడంతో ఆ సీన్ని వేరే వాళ్ళతో చేయించారు. ఇక ఆ సినిమా తర్వాత ప్రసాద్ జేడి చక్రవర్తి డైరెక్షన్లో సిద్ధ మూవీలో కూడా నటించాడు. ఇక అప్పటికే పెళ్ళయి 2 పిల్లలు కూడా ఉన్నారు ప్రసాద్కి. 2010 జూన్ 10న శంషాబాద్ రోడ్లో బైక్ పై వెళ్తుండగా లారీ గుద్దడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు ప్రసాద్. అలా తన ఒక్కగాని ఒక కొడుకు చనిపోవడంతో కోటగారు మందుకు బానిసై షూటింగ్స్ కి కూడా అలాగే వెళ్లేవారు. ఇక ఆ తాగుడు రోజు రోజుకి ఎక్కువై కోటగారి కిడ్నీలో ప్రాబ్లం వచ్చి కొంతకాలానికి ఆయన వీల్ చైర్ కి పరిమితమయ్యారు. దాంతో ఆ తర్వాత కూడా ఆయన కొన్ని సినిమాల్లో యాక్ట్ చేసినా అన్నిట్లోనూ జస్ట్ కూర్చుని యాక్ట్ చేసేవాడు.